మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే. మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో ఒక కీలక నియోజకవర్గం కూకట్పల్లి. ఇది వాణిజ్యపరంగా బిజీగా ఉంటుంది సెగ్మెంట్. ఇక్కడ గత కొన్ని టర్మ్లుగా బీఆర్ఎస్ హవా చాటుతూ వస్తోంది. 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలిచారు. 57.34% ఓటింగ్ ఆ నియోజకవర్గంలో నమోదైంది. మాధవరం కృష్ణారావుకు 1,35,635 ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి బండి రమేష్కి 65,248 ఓట్లు వచ్చాయి. మొత్తం 70,387 ఓట్ల మెజారిటీతోటి మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పైన విజయం సాధించారు. సో ఒక హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈయన గత వరుసగా 3 టర్మ్లుగా మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తున్నారు. మొత్తం 57.34% ఓటింగ్ జరిగితే ఆ నియోజకవర్గంలో 54.08% ఓట్లు ఈయనకే వచ్చాయి. అంత శాతం మాధవరం కృష్ణారావుకి వచ్చాయి. మరి వరుసగా 3 సార్లు గెలిచిన మాధవరం కృష్ణారావుకు కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు ఎంత స్కోర్ ఇచ్చారు? ఈ 19 నెలల్లో ఆయన చేసిన పనులేంటి? బిగ్ టీవీ సర్వేలో కూకట్పల్లి ప్రజలు చెప్పిందేంటి? ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి బిగ్ టీవీ సర్వేలో ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు జనం చూస్తున్నాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. మాధవరం కృష్ణారావుకు మంచి ఇమేజ్ ఉంది. అది మంచి ప్లస్ పాయింట్ ఆయనకి. సొంతంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహణ, ఆ నియోజకవర్గ ప్రజలకి సొంతంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తుంటారు. దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, అలాగే కార్యకర్తలకు ఆర్థిక సాయం చేస్తారు మాధవరం కృష్ణారావు. సో ఇది ప్లస్ పాయింట్స్ మనకు కనిపించినాయి. సో మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ కూడా మనం చూద్దాం. మైనస్ పాయింట్స్ అభివృద్ధిలో స్పీడ్ తగ్గింది అన్నటువంటి వాదన. సో ఆయన హెల్ప్ చేస్తారు, అదంతా ఓకే, కానీ అభివృద్ధిలో స్పీడ్ తగ్గింది అనేది మాత్రం ఒకటి మనకు కనిపిస్తుంది. అలాగే ఎక్కువగా గెస్ట్ హౌస్కే పరిమితంగా ఉంటారనేది ఒకటైతే, తర్వాత అనుచరులపైన భూ కబ్జా ఆరోపణలు. ఆయన చుట్టూ ఎవరైతే ఉంటారో, ఆయన పేరు చెప్పుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుచరులుగా, ప్రధాన అనుచరులుగా ఉన్న వాళ్ళపైన భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలు కాస్త మాధవరం కృష్ణారావుకి మైనస్ పాయింట్స్గా మారుతున్నాయి. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి? సో బిగ్ టీవీ సర్వేలో జనం ఏం కోరుకున్నట్టుగా మనకు చెప్పారు. మనం చూద్దాం. జనం ఏం కోరుకుంటున్నారు? ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలి. కూకట్పల్లి అంటే సహజంగానే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమస్య తీర్చాలనేది ఒకటైతే, భారీ వాహనాలను నియంత్రించాలి. సో అక్కడ కూకట్పల్లి అనేది ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనేది, కరెంటు పోల్స్ కూడా పెంచాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. అలాగే డ్రైనేజీలో ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించాలి. డ్రైనేజీలు క్లీనింగ్ చేయిస్తేనే ఎప్పటికప్పుడు ఏదైనా వేస్ట్, వృధా నీళ్ళు కావచ్చు, వర్షపు నీళ్ళు కావచ్చు, క్లియర్గా ట్రాఫిక్లోకి ఇబ్బంది కాకుండా వెళ్ళిపోతాయి అనేది జనం కోరుకుంటున్నారు. తాగునీటిలో డ్రైనేజీ కలవకుండా చూడాలి. తర్వాత డబుల్ బెడ్రూమ్లు అర్హులకే ఇచ్చేయాలి. బాలనగర్, బోయినపల్లిలో రోడ్లు రిపేర్ చేయాలి. అర్హులకే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. కొంతమంది అనర్హులకు కూడా ఇస్తున్నారనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి జనం అదే కోరుకుంటున్నారు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, అర్హులకు మాత్రమే ఇవ్వాలనేది కూడా జనం కోరుకున్నటువంటి డిమాండ్. మనం చూసాం జనం ఏం కోరుకుంటారో చూసాం. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి బిగ్ టీవీ సర్వేలో జనం ఇచ్చినటువంటి స్కోర్ ఎంత? స్కోర్ ప్లీజ్. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే స్కోర్ అనుకూలం 51%, వ్యతిరేకం 22%, తటస్థం 27%. సో వ్యతిరేకము తటస్థంతో పోల్చుకుంటే అనుకూలం ఎక్కువగానే ఉంది. 51%తో ఈ 19 నెలల కాలంలో ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. సో దాన్ని ఇంకా మరింతగా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాటన్నింటినీ కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పైంది. సో మాధవరం కృష్ణారావు గారు, కూకట్పల్లి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 51% స్కోర్ మీది.